లంగర్ హౌస్లోని బాపు ఘాట్కు సీఎం రేవంత్ రెడ్డి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నివాళి. అహింసను పరమధర్మంగా చెప్పిన మహాత్ముడు అంటూ ట్వీట్. ఢిల్లీలో బాపు ఘాట్ దగ్గర కాంగ్రెస్ నేతల నివాళులు. గాంధీ స్మృతివనంలో శ్రద్ధాంజలి ఘటించిన రాహుల్, మల్లికార్జున ఖర్గే. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రసాభాస. కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం లేదు అంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళన. ప్లకార్డులతో మేయర్ పోడియం దగ్గరకు వెళ్లిన నేతలు. 5 నిమిషాల పాటు వాయిదా వేసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి. విశాఖకు చేరుకున్న కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి. స్వాగతం పలికిన ఎంపీలు భరత్, అప్పలనాయుడు, బీజేపీ నేతలు. కాసేపట్లో స్టీల్ ప్లాంట్కు చేరుకొని సమీక్ష చేయనున్న సెంట్రల్ మినిస్టర్. తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగి హల్చల్. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్న ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు. భక్తులకు ఇబ్బందులు తొలగించే విధంగా ఆలయాల్లో క్యూఆర్ కోడ్లు. ఏపీలో 7 ప్రధాన ఆలయాల్లో ఏర్పాట్లు. అన్నవరం దేవస్థానంలో అమల్లోకి వచ్చిన అధునాతన వ్యవస్థ. ఆలయ ప్రదేశంలో, రద్దీ ప్రదేశాల్లో ఉంచిన అధికారులు. యాదాద్రి జిల్లా రాజపేట మండలంలో ఉధృతంగా ప్రవహిస్తున్న పొట్టిమర్రు వాగు. రాజపేట యాదగిరిగుట్ట వెళ్లే రోడ్డు మార్గంలో బ్రిడ్జి మీద నుంచి వెళ్తున్న నీరు. చెరువులను నింపేందుకు మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీళ్లు విడుదల. నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో వింత ఘటన. వేప చెట్టు నుంచి ధారగా కారుతున్న పాలు. పూజలు చేస్తున్న స్థానికులు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో తప్పిన ప్రాణ నష్టం. లింగగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళకు పురిటి నొప్పులు. 108 వాహనంలో ప్రసవించిన శిరీష ఆసుపత్రికి తరలింపు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అర్ధరాత్రి ఓ లారీ బీభత్సం. మద్యం మత్తులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన డ్రైవర్. వాహనం ఆపేందుకు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను కూడా ఢీకొట్టిన వైనం. 2 గంటల పాటు హంగామా. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా యోగి నివాళులు. జాతిపిత విగ్రహం దగ్గర పూలమాల వేసి యూపీ సీఎం శ్రద్ధాంజలి. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న హిమపాతం. రోడ్లపై గుట్టలుగా పేరుకుపోయిన మంచు. రంజీ టోర్నమెంట్లో ఇవాళ ఢిల్లీ క్రికెట్ టీం వర్సెస్ రైల్వే క్రికెట్ టీం. 12 ఏళ్ల తర్వాత కోహ్లీ ఆడుతూ ఉండడంతో భారీగా అభిమానులు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం దగ్గర కోలాహలం.